ఒక అద్భుతమైన కథ. ఒకసారి ఒక కప్ప ఒక గోతిలో పడిపోయింది. పెద్ద గోతిలో పడిపోయింది. పడిపోతే ఆ పైనున్న కప్పలను చూసి, "అరేయ్! నువ్వు ఇందులో పడిపోయావు. ఇందులో పడితే ఇంక రారు. ఇందులో పడితే ఇంక చనిపోయినట్టే. ఇంక నువ్వు చనిపోయినట్టే. నీ పని అయిపోయినట్టే. ఎందుకంటే మా తాత పడ్డాడు దీంట్లోనే, మా అమ్మ పడ్డది దీంట్లోనే, మా నాన్న పడ్డాడు దీంట్లోనే చనిపోయిందని" చెప్పేసి అందరూ ఆ పైనున్న కప్పలన్నీ అంటున్నాయంట. చాలా కప్పలున్నాయి పైన. అందరూ కూడా ఎవరు సహాయం చేయడానికి ట్రై చేయట్లేదు. బట్ అందరూ అంటున్నారు, "చనిపోతారు. ఇంక నీ పని అయిపోయినట్టే. ఇంక నువ్వు మర్చిపో నీ జీవితాన్ని" అని చెప్పేసి అంటుంటే, అయినా కానీ ఆ కప్ప పాకుతుంది. ట్రై చేస్తుంది ఎక్కడానికి. పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంది. చాలా ప్రయత్నం చేసి పైకి ఎగురుతుంది. జారి కింద పడుతుంది. మళ్ళీ ఎగురుతుంది. మళ్ళీ చుట్టుపక్కల అయినా బట్ ఆ పైన కప్పలన్నీ కూడా లేదు ఇంక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వదు. ఎందుకంటే దీంట్లో చాలా ఎమిరి పడ్డరు. పడి కూడా రాలేకపోయారు. ఈ కప్ప ఆ గోతిలో పడితే అంతే నీ పని ఇంకా అని చెప్పేసి అంటే, అయినా ఈ కప్ప ప్రయత్నం ఆపట్లేదు. ఆపపోగా ప్రయత్నం చేస్తుంటే కాసేపటికి మొత్తానికి ఎలాగో పైకి ఎక్కింది కప్ప. పైనున్న కప్పలన్నీ ఆశ్చర్యపోయాయి. అదేంటి ఎవరు ఇంతమంది, చాలామంది ఇంతమంది మనం రావని చెప్పినా కానీ ఈ కప్ప బయటికి ఎలా వచ్చిందని చెప్పేసి అన్ని కప్పలు కూడా అనుకుంటున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అసలు ఏ కప్ప అయితే గోతిలో పడి కొట్టుకుంటుందో ఆ కప్పకు చెవుడు, దానికి చెవుడు. సో వాళ్ళు చెప్పేది ఏమీ వినపడలేదు. వాళ్ళు చెప్పేది ఏమీ వినపడక ఆ ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నంతోని పైకి వచ్చేసింది కప్ప. పైగా ఇంకేంటంటే ఈ పైనున్న కప్పలన్నీ కాళ్ళు చేతులు ఆడిస్తుంటుంటే ఇలా ఎక్కువ అలా ఎక్కువ అని చెప్పి సలహాలు ఇస్తున్నామనుకొని చెప్పేసి ఆ సలహాలతో ప్రయత్నం చేసిందనమాట. సో అందుకనే ఎంతోమంది మనం పైకి ఎదగటానికి ట్రై చేస్తుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు ఇంతే, నీ లైఫ్ ఇంతే అని అందరూ అంటుంటారు. కానీ కాసేపు మనం కూడా చెవిటి వాళ్ళలాగా నటించాలి అక్కడ. ఎందుకంటే వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు ఒక ప్రయత్నం చేయకుంటే ఏది కాదు. ఎందుకంటే ఎంతో గొప్ప వాళ్ళు చూసాం ప్రపంచంలో. ఎంతోమంది గొప్ప వాళ్ళందరూ కూడా ఒక ప్రయత్నం చేయకుండా ఎప్పుడు రాలేదు. ఒక ప్రయత్నం చేస్తేనే ఒక మిసైల్ కనిపెట్టాం, ఒక ప్రయత్నం చేస్తేనే ఒక రాకెట్ కనిపెట్టాం, ఒక ప్రయత్నం చేస్తేనే మనం చంద్రమండలానికి వెళ్ళినాం, ఒక ప్రయత్నం చేస్తేనే ఎంతోమంది ప్రయత్నం చేస్తేనే అవుతుంది. సో కాబట్టి ప్రయత్నం చేసేటప్పుడు ఆపేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ దాన్ని మనం పట్టించుకోవద్దు. కాసేపు చెవుడు అనిపించుకొని మన చెవిట్లాగా నటించి మన ప్రయత్నం మనం చేస్తుండాలి. ఎందుకంటే ఎవరో మన సామర్థ్యం ఎంత ఉంది, మన స్టామినా ఎంత ఉంది, మన సత్వం ఎంత ఉందని చెప్పేసి వేరే వాళ్ళు దాన్ని చెప్పలేరు కదా, మనకే తెలుసు. సో కాబట్టి ఆ ప్రయత్నం మానుకోవద్దు. మనం మంచి ప్రయత్నం మంచి కోసం చేయడం కోసం ఒక మంచి చేసినప్పుడు ఆ ప్రయత్నంలో వేరే వాళ్ళ మాట వినకుండా మన బలం మనకు తెలుసు కాబట్టి, మన స్టామినా మనకు తెలుసు కాబట్టి మన బలాన్ని అంచనా వేసుకొని మనం ప్రయత్నం చేయాలి తప్పితే వేరే వాళ్ళు చెప్పారని చెప్పేసి మనం దాని ఆగిపోకూడదు. సో కాబట్టి అలా ఒక చెవిటి కప్పలాగా మనం కూడా మంచి చేసేటప్పుడు, ఒక ప్రయత్నం చేసేటప్పుడు పక్క వాళ్ళ మాటలు నమ్మకుండా మన బలాన్ని, మన స్టామినాని, మన స్థాయిని అంచనా వేసుకొని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది లైఫ్లో. థ్యాంక్ యూ. ఇది గుర్తుపెట్టుకోండి.